అందరికీ నమస్కారము। ఈ రోజు మన వీడియోలో అక్షయ తృతీయ రోజు చేయవలసిన దానాలు వాటి ఫలితాలను గురించి తెలుసుకుందాము। వైశాఖ మాసం వచ్చే అక్షయ తృతీయ అపరిమితమైన అష్టైశ్వర్యాలను అయితే మనకు తెచ్చిపెడుతుంది। ఈ రోజు ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిని కూడా పూజిస్తారు। సూర్యచంద్రులు అత్యంత ప్రకాశంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా కూడా విజయవంతం అవుతుందని మన పండితులు కూడా చెప్తూ ఉంటారు। ఈ రోజు దానం చేస్తే గ్రహ దోషాలు పూర్వకర్మ ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి। ఈ అక్షయ తృతీయ రోజున జపము, హోమము, పితృతర్పణం, దానం అన్నీ కూడా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది। ఈ అక్షయ తృతీయ దాన ధర్మాలకు, ఆధ్యాత్మిక చింతనకు, సేవా దృక్పథానికి ప్రత్యేకత కలిగినదని, ఈరోజు రోగులకు సేవ చేయడం వల్ల, పేదవాళ్లకు అన్నదానం చేయడం వల్ల సాక్షాత్తు దేవతలకి అన్నం పెట్టిన ఫలితం, గోవులు పశు పక్షాదులకు తినడానికి తిండి, తాగడానికి నీరును ఏర్పాటు చేస్తే చాలా మంచిది। ఇది వేసవి కాలం కనుక బాటసారుల కోసమే చలివేంద్రాలు ఏర్పాటు చేసి వారి దాహాన్ని తీర్చినట్లయితే ఎంతో పుణ్యఫలం। అంతేకాకుండా ఈరోజు 2 అన్నం ముద్దలు పక్షులకు పెట్టినట్లయితే యముడు, శని, కాలభైరవుడికి పెట్టినట్టే। ఈ పుణ్యకార్యాలు చేయడం వల్ల మన భవిష్యత్తు బంగారంగా మారుతుంది। ఈ వేసవి కాలంలో నీళ్లే కాకుండా వేసవి కాలంలో వేడిని తట్టుకోవడానికి మజ్జిగ, పానకం, చెప్పులు, గొడుగు, మామిడి పండ్లు, వస్త్రాలు, గంధం ఇలా దానం చేయడం వల్ల చాలా మంచిది। ఈ రోజున కాస్త దానం చేసినా కూడా ఎక్కువ ఫలితం అనేది వస్తుంది। పితృదేవతలకు తర్పణాలు వదిలితే వారికి పుణ్యలోకం అనేది ప్రాప్తిస్తుంది। ఈ రోజున గోమాతకి పూజ చేయడం చాలా మంచిది। గోమాతకు గోధుమల పొట్టు, బెల్లం, అరటిపండు కలిపిన ఆహారాన్ని పెట్టినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని మన పండితులు చెప్తూ ఉంటారు। అంతేకాకుండా ఈరోజు జ్ఞానాన్ని సంపాదించినట్లయితే, అంటే వేరే ఏదైనా నేర్చుకోవడం కానీ ఏదైనా చేసినట్లయితే అనేక రెట్లు వృద్ధి చెందుతుందని విశ్వాసం। చదువులో పిల్లలు విజయం సాధించడానికి కొరకు ఈరోజు మజ్జిగ దానం చేస్తే మంచిది। చివరగా చెప్పాలంటే మీకు ఏది వీలైతే అది ఈరోజు దానం చేయడానికి చూడాలి। ఈరోజు దానాలు చేయడం వల్ల జన్మ జన్మల పాపాలన్నీ కూడా నశించి దానగుణ సంపన్నుడుగా కీర్తితో ఉంటాడు। అలానే ఈరోజు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి అన్న వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను। ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి। వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి। ధన్యవాదములు। మరో మంచి వీడియోతో మనం కలుద్దాం।